ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. శ్రీమద్భాగవతం ఏకాదశ స్కందం 4వ అధ్యాయం చూడండి, చదవండి. భగవద్ అవతారముల వర్ణనమండి అన్నారు. ప్రతి అధ్యాయంలో వస్తూ ఉంటుంది, కానీ చెప్పే విధానం వేరుగా ఉంటుంది. ఎల్కేజీలో నేర్చుకున్న అక్షరాలే జీవితాంతం ఉపయోగిస్తాం, కానీ ఆ ఉపయోగించే విధానంలో ప్రతి క్లాసుకు చాలా 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 భేదం ఉంటుంది కదా. అలాగే ఇక్కడ కూడా చూడండి. రాజోవాచ యాని యానిహ కర్మాణి యైర్వై స్వచ్ఛంద జన్మభిః చక్రే కరోతి కర్తా వా హరిస్తాని భ్రువంతునః. ద్రుమిళ ఉవాచ అనుక్రమిష్యన్ సతు బాలబుద్ధిః యత్కాయ ఏష భువనత్రయ సన్నివేశో యస్యేంద్రియైస్తనువృతా ముభయైర్దిరాణి జ్ఞానం స్వతః నారాయణో నర ప్రవర ప్రశాంత. రాజోవాచ, నిమిష చక్రవర్తి అడుగుతూ ఉన్నాడు. ఎవరిని? ఋషులని. భరతుడి యొక్క తమ్ముళ్ళు, మహారుషులైనటువంటి ఋషభదేవుడి పుత్రులు. ఆయన అడిగాడు, ఏమని? యానీహ కర్మాణి యైహి స్వచ్ఛంద జన్మభిః చక్రే కరోతి కర్తావా హరిస్తాని భ్రువంతునః. ఓ యోగేశ్వరులారా, సర్వేశ్వరుడైనటువంటి ఆ విష్ణు భగవానుడు తనను ఎవరెవరైతే ఆరాధిస్తూ ఉన్నారో భక్తి ప్రపత్తులతో వాళ్ళకి వశుడై లోక కళ్యాణం కొరకు ఆయన ఇష్టానుసారంగా అనేక అవతారాలు దాల్చాడు. ప్రతి అవతారంలో
అనేక రకాలైనటువంటి లీలలను చూపాడు అని విన్నాం. అవునా? ఇంతవరకు ఆయన చూపించినటువంటి లీలలు ఏమిటి, మున్ముందు ఇంకా ఇంకా భవిష్యత్తులో ఏ ఏ లీలల్ని చూపించబోతూ ఉన్నాడు అవన్నీ వినాలనుందయ్యా. కాబట్టి చాలా ఇష్టపడుతూ ఉన్నాను అవన్నీ వినడం కొరకు. మాకు తెలియపరచవయ్యా. 7వ ప్రశ్న. దుర్మిళుడు అనే ఒక మహానుభావుడు వాళ్ళ 9 మందిలో ఆయన వచ్చి చెప్తూ ఉన్నాడు, ఏమని? యోబా అనంతస్య గుణాన్ అనంతాన్ అనుక్రమిష్యన్ సతుబాల బుద్ధి. అయ్యా ఇదిగో నిమిష మహారాజా, భగవంతుడు అనంతుడు. అనంతుడు అంటే అరే చిన్నోడా వెళ్ళిపోరా, ఇంటికి వెళ్ళు. భగవంతుడు అనంతుడు ఎలా అండి? ఆయన ఎక్కడ నుండి ఎక్కడ వరకు వ్యాపించి ఉన్నాడో తెలియదు. అవునా? ఆయన స్వరూపం ఎంత ఉందో తెలియదు. ఆకాశం అంతా 4 రెట్లు ఉన్నాడు. ఒకటి. భగవంతుడు అనంతుడు. ఆయన ఎప్పుడు పుట్టాడో తెలియదు, ఎప్పటి వరకు ఉంటాడో తెలియదు, అస్సలు తెలియదు. ఆయనకు పుట్టుక లేదు, మరణం కూడా లేదు. అలాగే భగవంతుడు అనంతుడు. అది ఎలాగయ్యా? 1 రూపమా 2 రూపమా? 10 అవతారాలు, 24 అవతారాలు, అవన్నీ సరిలేవయ్యా. పిపీలు కాదు, బ్రహ్మపర్యంతం సర్వజీవరాశుల్లో ఉన్నది ఆయనే. ఎన్ని అవతారాలండి? ఇక్కడ ఎన్ని నామరూపాలు ఉన్నాయో అన్నీ ఆయనే. అవునా? ప్రతి రూపము ఒక అవతారమే. ఎవరయ్యా భగవంతుడు? భగవంతుడు కానివాడు ఎవడో చూపించవయ్యా. సో ఇక్కడ అనంతమైన నామరూపాలుగా విస్తరించి ఉన్నటువంటి వాడు. అంతేనా? ఏమయ్యా భగవంతుడి యొక్క గుణాలు చెప్తావా? అనంతం ఉన్న సద్గుణాలన్నీ ఆయన. మరి దుర్గుణాలండి, అవి కూడా నాలో ఉన్నాయి, కానీ నేను వాటిలో లేను అని అన్నాను. నేను చెప్పిన విధానానికి వ్యతిరేకంగా ఎవరైతే వెళుతున్నారో వాళ్ళ ద్వారాగా వ్యతిరేకమైన గుణాలు వస్తాయి. ఆ గుణాలను పట్టుకొని వ్యవహరించే వాళ్ళను కూడా దుర్గుణాలు కలిగిన వాళ్ళు దుష్టులు అని పిలుస్తారు. అయ్యా వాళ్ళకు కూడా నేనే ఆధారం. వాళ్ళకు కూడా నేనే ఆధారం. నాకంటే వేరేగా ఎవరు ఉండడానికి వీలే లేదు కదా. సో కాబట్టి అనంతుడైనటువంటి భగవంతుడు ఏమయ్యా ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా ఉంటాడు అని ఏ విధంగా చెప్తామయ్యా? చెప్పలేము. కానీ ఆయన గురించి కొన్ని అయినా తెలుసుకుంటేనే, నిరంతరం స్మరిస్తూ ఉంటేనే మనసు ఆ విధంగా మారుతుంది. నిద్రలేస్తూనే టీవీ ఆన్ చేశారని అనుకోండి, అన్నీ మంచిగా వస్తాయా? బోల్డ్ అండ్ ఛానల్స్ ఉన్నాయండి. ఆ ఛానల్స్లో కొన్ని మంచిగా ఉంటాయండి. అవునా కాదా? భక్తి ఛానల్స్ ఉన్నాయండి, బోల్డ్ స్తోత్రాలు, భజనలు, ఉపన్యాసాలు అనేకం వస్తుంటాయి కదా. తెల్లారేటప్పటికి సినిమాలు కూడా కనిపిస్తూ ఉంటాయండి. అవునా? వాటిలో కావాల్సినవి వస్తుంటాయి. హర్రర్ ఛానల్స్ ఉంటాయండి, అవి కూడా వస్తుంటాయి. వార్తా ఛానల్స్ ఉంటాయండి, అవి కూడా వస్తూ ఉంటాయి. అన్నీ ఒకటేనా అయ్యా? టీవీ ఒకటే టీవీ, రిమోట్ తిప్పుతున్నావా ఎటైనా వెళ్ళిపోతున్నాయి ఉంటాయి కదా. అలాగే అయ్యా ప్రపంచం ఒకటే, అనేక రకాల నామరూపాలు ఉన్నాయి. అన్నీ ఆయనే అయ్యున్నప్పటికీ కూడా అన్నిటి వలన మంచి జరగదు. అన్నీ అయినా కదా. ఏదైతే ఏమైందండి? లేదు 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 లేదు. ఒక మార్గాన్ని పట్టుకుంటే అశాంతి పాలు అవుతావు, ఇంకొక దాన్ని పట్టుకుంటే శాంతి పాలు. రాజీవ్ రహదారులు ఎన్ని ఉన్నాయి? ఒకటే. అవునా? స్టేట్ హైవే నెంబర్ 1
రాజీవ్ రహదారి కదా. హైదరాబాద్కి వెళ్ళాలండి, ప్రజ్ఞాపూర్ దాకా వెళ్ళి ఇటు దక్షిణం ఉత్తరం వైపు వెళ్ళిపోతున్నామండి. ఎటు వెళ్తాం? హైదరాబాద్ దగ్గర అవుతావా? నో, హైదరాబాద్కు దూరం అయిపోతూ ఉంటాం. అవునా? ఎక్కడికి వెళ్తావు? గోదావరికం దాకా వెళ్ళిపోతావండి. ఒకటే కదండి దారి, ఒక్కటే. నువ్వు సెంటర్లో ఉన్నావు, నువ్వు మధ్యలో ఉన్నావు. ఒకవైపు వెళితే లక్ష్యానికి దూరం అయిపోతావు, ఒకవైపు వెళితే లక్ష్యానికి దగ్గర అవుతావు కదా. నువ్వు ఎలా వెళ్ళాలి అని అనుకుంటున్నావు ముందు నిశ్చయించుకో, దానికి అనుగుణంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయి. సో కదా, కాబట్టి ఏంటంటే భగవంతుడికి అభిముఖంగా వెళుతూ ఉన్నామా, సద్గుణాలు వస్తాయి, శాంతి వస్తుంది, శక్తి వస్తుంది, దాంతో జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ఇవన్నీ వినియోగించుకుని సత్కర్మలు ఆచరించావా, బోల్డ్ రకాల బయట ఫలాలు కూడా వస్తాయి. నాకు ఆయనే కావాలి అని అనుకున్నావా, కిందకి దిగజారు, ఇక పరిపూర్ణమైన శాంతిని కూడా పొందడానికి అవకాశం ఉంటుంది కదా. దారి ఒకటే, ఒకవైపు వెళితే గమ్యానికి దూరం, ఒకవైపు వెళితే గమ్యానికి దగ్గర కావడం ఎట్లాగా ఉందో అలాగే ఇక్కడ కూడా అంతా భగవంతుడే. కానీ ఆయన చెప్పినట్టు నడుచుకుంటే ఉన్నతంగా ఎదుగుతావు, ఆయన వద్దన్న పనులు కానీ చేస్తే దూరం అయిపోతావు. వద్దన్న పనులు చేస్తే దూరం అయిపోతావండి. సో కాబట్టి ఇక్కడ ఏంటి, నీకేం కావాలి? శాంతి కావాలనా అని చెప్పినట్టు నడుచుకో. సో కాబట్టి ఏమయ్యా, నువ్వు అన్నావే ఇక్కడ భగవంతుడి యొక్క అవతారాలను గురించి. మరి ఎందుకు అవతరించాడయ్యా భగవంతుడు? భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు? శ్లోకం అందుకోవాలి వెంటనే. ఆయన ఏం చెప్పలేదా ఎందుకు వస్తానని? చెప్పాడు కదా స్పష్టంగా. ఎప్పుడు వస్తావు? ఎప్పుడు వస్తావు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పుట్టి ఏం చేస్తావయ్యా? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. సత్కర్మలు చేస్తూ సద్గుణాలు పెంచుకుంటూ ఉన్న సజ్జనులైనటువంటి వాళ్ళని రక్షిస్తా. దుష్టకర్మలు చేస్తూ దుష్టగుణాలు పెంచుకుంటూ లోకానికి కంటకంగా తయారైన వాళ్ళని తీసేస్తా. కంటకం అంటే ముళ్ళు, కంఠములో ఇరుక్కున్న ముళ్ళు. కంఠంలో ముళ్ళు ఇరుక్కుంది ఏమవుతుంది? నరకంగా అక్కడే కనిపిస్తుంది కదా. అలాగే ఇక్కడ ఏమయ్యా అంటే ఆయన తయారు చేసిందే ప్రపంచం, ఆయన ఇచ్చినటివే శరీరాలు, ఆయన ఇచ్చినటివే శక్తి జ్ఞానాలు, అవే వినియోగించుకొని ఆయన వద్దన్న పనులు చేస్తే రోగాల పాలవుతారు, కష్టాల పాలవుతారు, నష్టాల పాలవుతారు. కానీ వాడికి కానీ అధికారం వచ్చింది అని అనుకోండి, అందరికీ ఇస్తాడు. ఏమేమిటివి? కష్టాలు, నష్టాలు, బాధలు. పైగా సజ్జనుల్ని, సత్కర్మలు చేసే వాళ్ళని వేధిస్తాడు. అందుకే ఏం చేస్తాడు మరి, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల వల్ల కాలేదు అని అనుకోండి, వెంటనే దిగేస్తాడు ఆయన, దిగి తొలగిస్తాడు. సో కదా, కాబట్టి ఎందుకు వస్తాడు తెలుస్తుంది. అలాగే ఏమయ్యా ఏం చేస్తాడు? సృష్టి అంతా చేసింది ఆయనేనండి. అవునా? కనిపించేటువంటి సృష్టి యావత్తు పంచభూతాలు తయారు చేశాడు కదా. ఆకాశంలో సూర్యచంద్రులను నిలబెట్టాడు, భూమిని ఇక్కడ నిలబెట్టాడు, సూర్య చుట్టూ తిప్పుతున్నాడు. అవునా? జీవరాశులను తయారు చేశాడు, వాళ్ళకి ఇంద్రియాలు ఇచ్చాడు, మనోబుద్ధులు ఇచ్చాడు. అవునా? ప్రాణాలు పోశాడు, వీళ్ళు అనుభవించడానికి ప్రపంచాన్ని ఇచ్చాడు. ఇన్ని ఇచ్చి బాగుపడండి రా అంటే ఆయన వద్దన్న పనులు చేస్తే కదా. అన్నీ ఇచ్చింది ఆయనే కదా. అయితే జనాలు చేసే కర్మల వలన 3 రకాల గుణాలు వస్తూ ఉంటాయి. చెడు పనులు చేస్తే తమో గుణం పెరుగుతూ ఉంటుంది, స్వార్థమైన పనులు చేస్తే రజోగుణం పెరుగుతూ ఉంటుంది. అవునా? అదే సత్కర్మే స్వార్థంగా చేస్తే రజోగుణం పెరుగుతుంది, సత్కర్మ నిస్వార్థంగా చేస్తే సత్వగుణం పెరుగుతుంది. భగవంతుడే కావాలని చేస్తే అది కూడా దాటేస్తారు, భగవంతుడుగానే మారిపోతారు, భగవంతుడిగా మారిపోతారండి.
సో కాబట్టి ఏంటి ఏనంటే ఇదిగో ఇవన్నీ లేదు. ఏమండి ఒక్కసారి ఆయన వచ్చే దుర్మార్గులందరినీ చంపేయచ్చుగా, మళ్ళీ పుడతారు. అవునా? చంపేస్తుంటే మళ్ళీ గడ్డి పీకే కొద్దీ ఏమవుతుంది? మళ్ళీ కొలుస్తూనే ఉంటుంది. పీకే కొద్దీ పులుస్తూ ఉంటుంది, పీకే కొద్దీ పులుస్తూనే ఉంటుంది. పోతుందా అది? ఒకటి వేళ దాకా. కానీ చెట్టు బాగా పైకి పెరిగింది అని అనుకోండి, గడ్డి ఇంక మొలవదు. దాని విత్తనాలు లోపల ఉన్నప్పటికి కూడా పెరగదు. దానికే సజ్జనులు బాగా సత్కర్మలు చేస్తూ లోకమంతా వ్యాపించారని అనుకోండి, దుష్టులు ఏం చేయలేడు. కానీ సజ్జనులు కాముగా ఉంటే దుష్టులు ఇంకా 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 పెచ్చు పెరిగిపోతూనే ఉంటారు కదా. చూస్తూ ఉంటాడు. అయ్యా ఇక్కడ దుష్టులు దుష్టకర్మలు చేసినా ఏమనడు ఆయన, నీ కర్మ అంటాడు. కానీ సజ్జనులకు కానీ అడ్డొచ్చావో, అర్థమైందా? సత్పురుషులకి, సజ్జనులకి, సత్కర్మలు ఆచరించే వాళ్ళకి, మంచి వాళ్ళకి కానీ అడ్డొచ్చాడు అని అంటే వెంటనే రకరకాల వార్నింగ్ ఇస్తాడు. వినలేదంటే పేక్ కోసేస్తాడు. కోసేసి కూడా ఏమంటాడు? కోపం, కసి అంత ఏం చూపించడు. నీకు అనేక రకాల అవకాశాలు ఇచ్చాను రా, నువ్వు వినలేదు, ఇంక బాగుపడవు నువ్వు. పై వచ్చే జనంలో అయినా నన్ను తెలుసుకొని మంచివాడుగా మారడానికి ప్రయత్నం చెయ్యి. కోపం లేదు ఎవరి మీద ఉంటుంది? మీరే 4 పిల్లలు కన్నారు అని అనుకోండి, వాళ్ళల్లో ఒకడు అస్సలు మాట వినట్లేదు. అవునా? ఏం చేస్తారు? రోజులు చూస్తారు కదా, పెళ్లి చేయండి, తిక్క కుదురుతాయి. వాళ్ళు చేయకపోతే అప్పుడు కూడా వాడు ఇంకా వినలేదనుకోండి, వాడికి అంత ఇంత ఎత్తి విసిరి పారేసే, పోరా నువ్వు దూరంగా ఎక్కడైనా వండుకో, వినకపోతే వచ్చేస్తారు. వాడు ఇంకా పనులు చేస్తున్నారా అంటే వాళ్ళే పట్టిస్తారు. కాబట్టి ఏమయ్యా సొంత కొడుకుని చంపించలేదు భూదేవి? అవునా? సొంత కొడుకునే చంపించేసింది. నువ్వు పనికిరావు పోరా, ఇక భూమి మీద పనికిరావు పో అన్నారు. సొంత కొడుకునే చచ్చినా బాధపడలేదు ఉగ్రసేనుడు. కంసుడు ఎవరు? సొంత కొడుకే కదా, సొంత కొడుకే. వాడు చచ్చినా బాధపడలేదు. సో కాబట్టి ఇక్కడ ఏమిటి అని అంటే, వ్యక్తి సత్కర్మలు ఆచరిస్తూ ఉంటే అందరికి ఇష్టడు అవుతాడు, ప్రశాంతత కలుగుతుంది వాడికి, వాడి ఇతరులకు కూడా. అందరూ వేడుకుంటారు, కోరుకుంటారు, వాడికి ఆయుష్ కూడా పెరుగుతుంది. కానీ అసత్కర్మలు చేస్తున్నారా, లోకమంతా కోరుకుంటాడు వీడు ఎప్పుడు పోతాడా అని, ఎప్పుడు పోతాడని. ఇంకా అనుకుంటారు దేవుడిని, ఓ దేవుడా వీడిని ఎప్పుడు తీసుకెళ్తావు, ఓ దేవుడా వీడిని ఎప్పుడు తీసుకెళ్తావు. ఆయన తొందరగా వస్తాడట, ఒరే నువ్వు ఇక్కడ ఉండి లాభం లేదురా వచ్చి. తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు అది వేరు, వాడి కర్మల ఫలం అక్కడ కదా. కాబట్టి ఇక్కడ సరే, ఇంకా ఏం జరుగుతుందండి చూడండి. 14 6 నైష్కర్మ్య లక్ష్మణమువాచ చచార కర్మ యోధ్యాపి చాస్తరు శివర్య నిషేవితాంగ్రీ ఇంద్రో విశంఖ్యమధామ జగృత్క్షతీతి కామం ఓకే అయితే ఇప్పుడు విషయం ఏంటయ్యా రకరకాల భగవంతుడు ఎక్కువ ఉన్నాయి కదా ఆధారాలు, వాటిని గురించి వర్ణించండి అయ్యా అన్నాడు కదా.
చెప్పాడు. ఆయనే అయ్యా భగవంతుడే ముందు త్రిమూర్తుల రూపంలో వచ్చాడు. త్రిమూర్తుల రూపంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయ్యారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు. సృష్టి చేస్తే ఎవరిని సృష్టి చేశాడు? లోకాలను సృష్టి చేస్తూ చేస్తూ ఆయన ఏం చేశాడు? ఋషులను సృజించాడు, దేవతలను సృజించాడు. ఆ తర్వాత ఇక్కడ భూమిని సృజించాడు. భూమి మీద జీవరాశులన్నీ వృద్ధి కావాలి కదా, మనువుల్ని సృజించాడు కదా. ఆ విధంగా ఇది నడుస్తూ నడుస్తూ ఉంది. కానీ ఆయనే ఇక్కడ మళ్ళీ పుట్టాలి అని అనుకున్నాడు. అమ్మయ్య మనువులలో దక్షుడు అని ఆయన ఒక ఆయన, దక్ష ప్రజాపతి కదా. దక్ష ప్రజాపతికి అనేక మంది కూతుళ్ళు ఉన్నారు లేరా? చాలామంది ఉన్నారు. చాలామంది కూతురు కన్నారు ఆయన. ఆయనకు ఒక కూతురికి మూర్తి అనేటువంటి ఆమెకు ధర్ముడు అనే ఆయన వలన నరుడు నారాయణుడు అని ఇద్దరు పుట్టారట. నరనారాయణుడు. ఎక్కడ పుట్టారు వాళ్ళు? ఎక్కడ పుట్టారు? ఎక్కడున్నారు? చూసారా వాళ్ళమ్మని? వాళ్ళమ్మకి సంబంధించి గుడి అన్నా చూసారా? నరనారాయణ తల్లి మూర్తి, వాళ్ళ నాన్న ధర్ముడు, ధర్ముని భార్య మూర్తి. తెలుసా? బదరీ చూసారా? బదరీ దేవాలయం నుండి అలాగా పైకి వెళుతూ ఉంటే ఇది బ్రహ్మకపాలం వస్తుందా? బ్రహ్మకపాలం దాటి వెళ్ళిపోతే ఆమె గుడి ఉంది అక్కడ. మూర్తి చిన్నది గుడి మీద. అక్కడే నరనారాయణులు తపస్సు చేసింది కదా. అక్కడ వాళ్ళ హాయిగా అక్కడ ఉన్నారండి నరనారాయణులు. ఒకసారి ఏం చేశారు? తపస్సు చేస్తూ ఉన్నారు. వాళ్ళు సంపూర్ణ జ్ఞానవంతులే. ఎక్కడ తపస్సు చేశారు వాళ్ళు? బదరీలో తపస్సు చేస్తూ ఉన్నారు కదా. హాయిగా వాళ్ళు అక్కడ ఉంటే ఆ తపస్సును చూసి ఏమిటయ్యా అంటే ఇంద్రుడు భయపడ్డాడు. అయ్యా అధికారాన్ని కోరుకుంటే భయం వెంటే ఉంటుంది. ఎక్కడ అధికారం కావాలి అని అనుకున్నారో నా పదవిలో ఇంకొకరు ఏమైనా వస్తారేమో అని పాడుబడులు మొదలు పెడతారు. ఎవరైనా సరే అధికారాలను కోరుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా వాటంతా వచ్చే వేరు. అధికారాన్ని కావాలని కోరుకున్నావా? ఇది వేరు కదా. వేరే తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడు వీళ్ళు ఏమైనా నా పదవి కోసం చేస్తున్నారేమో అని అనుకున్నాడు. వెంటనే ఏం చేశాడు? వాళ్ళని రతి మన్మధులతో అప్సరసలు వాళ్ళ ఎవరు? రంభా మేనక, ఉర్వశి కాదు, రంభా మేనక తిలోత్తమ, వీళ్ళందరినీ పంపించాడు. ఎలాగైనా సరే వాళ్ళు తపస్సు ఎడగొట్టేసి రాపోండి అని. వాళ్ళు వెళ్ళారు. ఎక్కడికి వీళ్ళు వచ్చారో ప్రకృతి అంతా కళకళలాడుతూ ఉంటుంది కదా. ప్రకృతి అప్పటికప్పుడే చెట్లు, పువ్వులు, కాయలు, పక్షులు, కిలకిలరావాలు, అటువైపు నృత్యం, ఇటువైపు పాటలు అన్నీ వచ్చేసాయి కదా. అన్నీ వచ్చేసేటప్పటికి అయిపోయిందిలే. ఇంకా వీళ్ళు నృత్యం మొదలుపెట్టారు. నృత్యం మొదలు పెడితే వాళ్ళు ధ్యానంలో ఉన్నారు. నరనారాయణులు ఇద్దరు ధ్యానంలో ఉన్నారు. ట్రై చేస్తున్నారు. వీళ్ళకి పాపం ముందుకెళితే నొయ్యి, వెనక్కి వస్తే గొయ్యి అప్సరసలు. ఇంద్రుడు ఏం చెప్తే చేయాలి. ఎక్కడ పడితే అక్కడ ఋషులు శాపాలు పెట్టేస్తుంటారు వీళ్ళకి. ఆయన కనిపించాడుగా. తెలివైనోడు వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు నమ్మిన వాళ్ళందరినీ బలి చేస్తాడు. చూస్తూనే ఉన్నాగా. ఒక్కొక్క గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ జైలుకి వెళ్ళిస్తూ ఉంటారు. అవునా? ఎందుకు? ఆ అయ్యగారు చెప్పినప్పుడు వీళ్ళు పాపాలన్నీ చేశారండి, ఇప్పుడు ఆ పాపాలన్నీ మళ్ళీ అనుభవించక తప్పదండి. తిరుగుతూ ఉంటారు. అలాగే అప్సరసలు అందరూ వచ్చారు. ఏం చేస్తున్నారు? ఒక పక్క భయం, ఒక పక్క ఆశ. ఆయన ఏదో వచ్చి పతనం అయిపోతే తొందరగా వెళ్ళిపోవచ్చు అని వదిలేని ఆయన చూశాడు. నెమ్మదిగా కదిలి కళ్ళు తెరిచాడు.
కళ్ళు తెరిచి ఇట్లా చూశాడు, చిరునవ్వు నవ్వాడు. వాళ్ళ వైపు చిరునవ్వు నవ్వేటప్పటికి వీళ్ళు ఏమనుకున్నారు, మా కోసమే నవ్వుతున్నాడు అని అనుకున్నారు కదా. అయిపోయింది లేని అనుకున్నారు. ఏమైంది అప్పుడు? త్వాం సేవతాం సురకృత బహవోంతరాయ శౌక విలంఘ్య పరమం ప్రజతాం పదేంతే నాణ్యస్య బర్హిషి బలీన్ దదత స్వభాగాన్ దత్తే పదం త్వమవితాయ విఘ్నమూర్తి. ఓకే ఓకే. ఆయన వాళ్ళు ఎప్పుడైతే చూసారో ఈయన కళ్ళు తెరిచి నవ్వేటప్పటికి ఈయన పడిపోయాడని అనుకున్నారు కదా. రండిలాగా అన్నారు, పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్ళిపోయారు. జనరల్గా జరిగేది కదా అనుకొని. కానీ వీళ్ళందరూ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన ఏం చేశాడో, ఆయన ఇలాగ చూసేటప్పటికి ఆయన తొడలో నుండి ఒక అమ్మాయి తొడను చీల్చుకొని బయటకు వచ్చేసింది. వాళ్ళకంటే అందంగా ఉంది. ఒకరుగా చాలామంది చూశారు. వాళ్ళల్లో ఒక అమ్మాయిని తీశాడు. ఆయన తీసి వాళ్ళకు చూపించాడు. వాళ్ళకు చూస్తే వాళ్ళకంటే అందంగా ఉంది. వాళ్ళకంటే అందంగా ఉంది. అవునా, ఆ అమ్మాయిని ఇదిగో తీసుకెళ్ళి మీ బాస్కి రేపండి, పక్కలకు రాకండి. కడకడకడ వణికేశారు. ఆ అమ్మాయిని తీసుకున్నారు. ఎవరు అమ్మాయి? ఊర్వశి. ఊరు అంటే తొడ నుండి పుట్టింది కాబట్టి ఊర్వశి. ఆమె ఎక్కడ పుట్టిందో ఇప్పుడు ఒక కొలను ఉందట అక్కడ. ఊర్వశి కొలను. ఆ కొలంలో నీళ్ళు కానీ తాగారు, స్నానం చేసి నీళ్ళు తాగారని అనుకోండి, వాళ్ళు చచ్చిపోరట. ఇప్పటికీ చచ్చిపోరట. ఇప్పటికీ బద్రీనాథుడు దేవాలయం ఉంది కదా, బద్రీనాథ దేవాలయం. ఆ దేవాలయం పై కొండ, ఆ కొండ అటుపక్క లోయలో పైన అంచులో ఇప్పటికీ అక్కడ ఆ నీళ్లు తాగితే ఎవరు చనిపోరాట ఇప్పుడు. అదేం చెప్తారు, ఆయన అలెగ్జాండర్ ఎవరో ఆయన ఎవరో అక్కడ దాకా వెళ్ళాడండి. ఆ కొలంలో స్నానం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడే అంచులో ఒక పన్ను ముసలాయన ఉన్నాడు. ఆయన బాబు ఆగు అన్నాడు. ఏమైంది అని అంటే, ఇదిగో ఏం చేస్తున్నావు అంటే, మునగడానికి వచ్చాను అన్నాడట. ఎందుకు అన్నాడట. దీంట్లో మునిగితే చావు రాదట కదా అని. నిజమే అన్నాడట. అయితే ఒక విషయం, ఏమిటి అంటే, చావు రాదు కానీ ముసలితనం వచ్చేస్తుంది అయ్యో అన్నాడు. ముసలితనంలో శాశ్వతంగా ఉంటావు, శాశ్వతంగా ముసలితనంలో అలాగే ఉంటావు. ఓడిపోయాడట. ఎంత ప్రమాదం జరిగిపోయింది ఇది బాబు అని కదా, పరిగెత్తి వెళ్ళిపోయాడట. ఇప్పటికీ ఉందండి. మునుగుతారా? ఎవరైనా మునుగుతారా? అర్రే 5 నిమిషాల క్రితం అంత ఆశగా చూశారు, మునగలేరండి. విషయం అదండి, అక్కడ జరిగినటువంటి విషయం అదండి. అయిపోయింది. వీళ్ళు తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఆయన ఇంద్రుడికి ఇచ్చేశారు. ఈ అమ్మాయిని కూడా ఇంద్రుడికి ఇచ్చేశారు. ఆ తర్వాత గడగడ ఉనికిపోయాడు ఇంద్రుడు మిగతా దేవతల్ని, ఋషుల్ని అందరినీ తీసుకొని వచ్చి ఈయన దగ్గర పొగుడుతూ ఉన్నారు. ఏమని పొగుడుతున్నారు? ఆయన యొక్క గొప్పతనం ఉంది, అదంతా తెలియపరుస్తూ ఉన్నారు. అయ్యా, నేచురలే కదా, నీ అంత గొప్పవాడు ప్రపంచంలో ఎవరూ లేరు. అయినా నీ వల్లనే లోకమంతా పెంచి ఉంది, లోకమంతా ఏర్పడింది, నీ వలనే సర్వజీవరాశులు పుట్టారు కదా. కావలసినటువంటి జీవరాశులతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సంపదలు బయట వచ్చాయి. అలాగే లోపల కూడా అన్నీ ఇచ్చావు. ఏమేమి ఇచ్చావు? ఇదిగో ఇవన్నీ కూడా ఇచ్చావు.
బట్ మళ్ళీ నిన్నుగానో ఆశ్రయిస్తే ఇవన్నీ కూడా తొలగిస్తావు. ఏమేమిటయ్యా? ఆకలి, దప్పిక, శీతం, ఉష్ణం, తీవ్రమైన చలి, వేడి, సుడి, ఇవన్నీ కూడా కష్టాలు, బాధలు, ద్వంద్వ అనుభవాలు ఉన్నాయి. అవన్నీ కూడా నీ వల్లనే, నీ నుండే వచ్చాయి, కానీ నీ వలన పోతాయి అవన్నీ కూడా. ఎప్పుడు భగవంతుడి యందు భక్తి కలిగి ఆయన యందు హృదయంలో అత్యంత ప్రేమ ఎక్కడైతే మొదలయ్యి అది పెరుగుతూ ఉందో ఇవన్నీ దాటేస్తాడు. భగవంతుని యందు ప్రేమ పెరిగిందని నెమ్మదిగా అన్నీ దాటేస్తాడు. ఏమయ్యా ఇదిగో ఆ విధంగా అయిందండి. ఆ తర్వాత అదో ఈయన దగ్గర నుంచి వచ్చినటువంటి అప్సరసలు వీళ్ళందరూ ఉన్నారు కదా, లక్ష్మీదేవికి సమానమైనట్లుగా అంత అందంతో కనిపిస్తున్నారు. వాళ్ళందరూ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అలాగా అప్పుడేమైంది? 14 తానాహ దేవదేవేశ ఓమిత్యే దేశమాదాయ దత్వాంతం పరమమందిర ఊర్వశీమప్సరసశ్రేష్టాం పురస్కృత్య దివం యయుః ఇంద్రాయ నమ్య సదసే శృణ్వతాం త్రిదికౌ ఉచ్చుర్నారాయణవలం శక్తస్తత్ర న విస్మితః హంసస్వరూపవదచ్యుత ఆత్మయోగం దత్తః కుమార ఋషభో భగవాన్ పితానః విష్ణు శివాయ జగతాం కలయావతీర్ణ తేన హృతా మధుభిధా శ్రుతయోః మయాస్యే గుప్తోప్యయే మనురిలౌ గ్రహాత్ ప్రపన్న విభరాజ మమంచదార్తం సంస్తున్వతోద్దిపతితాన్ శ్రమణాన్ ఋషీంస శక్రం చ వృత్రవదస్తమసి ప్రవిష్టం. ఓకే, వాళ్ళందరూ ఆయన పొగుడుతూ ఉన్నారు. ఎవరు? దేవతలందరూ కలిసి నారాయణ భగవానుడిని ఆయన్ను కొలుస్తూ పొగుడుతూ ఉన్నారు. ఈయన అనుకున్నాడు ఇంద్రుడు అదే అప్సరసను చూసి ఈయన పతనమైపోతాడు అని. కానీ ఆయనే తయారు చేసి సంకల్పంతోనే బోళ్ళంత మందిని తయారు చేసి ఇచ్చాడు. ఈ అజ్ఞాని, ఈ శచీపతి, ఈ ఇంద్రుడు అనుకున్నాడు కానీ ఆయన ఆకర్షణలకు లోనవుతాడు అని. ఏమయ్యా, ఈ సృష్టిలో ఉన్న సర్వజీవరాశులను ఎవడయ్యా సృజించింది? అవునా? అంతేకాదు వదిలేశాడా? అందరిలో ప్రవేశించాడు. వాళ్ళ కోరికలు తీరుస్తున్నాం. వదిలేశాడా? ఎవరు ఆయన్ని ఆశ్రయించారో ఆయనే దిగొచ్చి మళ్ళీ వాళ్ళని తరింపజేస్తూ ఉన్నాడు. అట్లాగా తరిస్తూ ఉన్నటువంటి వాళ్ళల్లో ఈయన తరింపజేసినటువంటి అవతారాలన్నింటిని గురించి కూడా చెప్పారు కదా. మొట్టమొదటి ఎవరుగా వచ్చాడండి? హంసగా వచ్చాడు. హంసగీత బోధించాడు. ఎవరికి? బ్రహ్మదేవుడికి ఆయన పుత్రులు ఉన్నారే సనకసనందనాథులు, వాళ్ళకి హంసగీత బోధించాడు కదా. ఆ తర్వాత దత్తాత్రేయుడిగా వచ్చాడు. దత్తాత్రేయుడు కూడా ఎంతమందిని ఉద్ధరించాడు. ఏమయ్యా అంతేనా? ఆయన సనత్కుమారుడుగా వచ్చాడు, వృషభదేవుడికి బోధించాడు కదా. ఆయన హయగ్రీవుడిగా వచ్చాడు, మధుకైటపులని సంహరించి ఆయన ఏం చేశాడు? వేదాలను తీసుకొని ఇచ్చాడు, వేదాలు కదా. ఆయనే ఏమయ్యా మత్స్యావతారంలో వచ్చి ప్రళయకాలంలో జీవరాశులన్నీ నీళ్ళలో కలిసిపోతూ ఉంటే కొంతమందిని ఆయన పడవలో ఎక్కించి ఆ పడవను రక్షిస్తూ మళ్ళీ సృష్టి ఆరంభమయ్యేంత ప్రళయకాలం సమయం పూర్తిగా తిప్పుతూనే ఉన్నాడు. 1000 మహాయుగాలు. లేదా కలియుగం అయిపోయిందండి, మళ్ళీ కృతయుగం వచ్చాను. కలియుగం అయిపోయింది, కృతయుగం రావాలి కదా. మధ్య సంధ్యకాలం వచ్చాం,
ఆ టైంలో ఈయన మత్స్యావతారంలో ఉండే. ప్రతి మహాయుగంలో అవతారాలన్నీ ఉన్నాయిగా, అవతారాలన్నీ ఉన్నాయిగా. కాబట్టి ఏమయ్యా, ఇలాగ మత్స్యావతారంలో నువ్వు వచ్చాడండి, ఆయన వీళ్ళందరినీ రక్షించాడండి. అదేనా. తర్వాత వరాహ అవతారం, యజ్ఞవరాహమూర్తి ఆయన వచ్చాడు. హిరణ్యాక్షుడు భూమిని అపహరిస్తే వాడిని చంపి భూమిని మళ్ళీ ఉద్ధరించాడు కదా. అంతేనా. ఆ దేవాసురులు క్షీరసాగరాన్ని మదిస్తున్నారు మందర పర్వతంలో, మళ్ళీ కూర్మావతారంగా వచ్చాడు. మందర పర్వతం మునిగిపోకుండా ఆపి ఇదిగో అమృతాన్ని బయటికి తీసుకొచ్చాడు. అంతేకాదు ఆ మకరం దెబ్బలాడుకుంటూ ఉన్నాయి. ఏమిటి, మొసలి ఏనుగు, అవునా. అప్పుడు మళ్ళీ పైనుంచి దిగు పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా. ఆ మొసలను చంపేసి ఏనుగుని రక్షించాడు. గజేంద్ర మోక్షము అని అన్నారు కదా. అప్పుడు ఏంటండి, అక్కడే ఆ సందర్భంలో వాలకిల్లిలోని ఋషులట ఈయన కోసం తపస్సు చేస్తున్నారట. వాలకిల్లిలోనే ఋషులు ఎవరయ్యా, బొట్టనవేలంత ఆకారంలో ఉంటారట. బొటనవేలంత ఆకారంలో వాళ్ళు చాలామంది తలకిందులుగా తపస్సు చేస్తూ ఉన్నారట. ఆ నదుల వెంట, చెట్ల వెంట వాళ్ళందరినీ రక్షించాడట ఆయన, వీళ్ళందరినీ వదిలేయకుండా. ఇప్పుడు అదే అంటారు అక్కడ. అంతకుముందు ఇంకొకటి ఉంది, ఏనుగు మొసలి కొట్టుకుంటూ ఉంటే గరుత్మంతుడు వచ్చి వాటి రెండింటిని తీసుకొని వచ్చి తినేస్తాడు. ఈ గజేంద్ర మోక్షం వేరు, అది ఇంకొకటి ఉంది. ఆ రెండింటిని తినేస్తాడు. తినేసి నేరుగా స్వర్గలోకానికి వెళ్ళి అమృతం తీసుకొని వస్తాడు. అప్పుడు వాళ్ళకి వీళ్ళని కూడా రక్షిస్తాడు కదా. సో అలాగా ఆయన ఇంకా కొన్ని అండి ఆ వృత్రాసురుణ్ణి చంపాడు. చంపేసి ఇంద్రుడికి బ్రహ్మహత్య దోషం అంటితే ఆయన ఏం చేశాడు మళ్ళీ చూడండి 19. దేవస్త్రీయోసుర గృహే పిహిత అనాథ జగ్నే సురేంద్రమభయాయ సతాం నృసింహే. రామస్తు హైహయ కులాప్యయ భార్గవాగ్ని శోబ్ధిం బబంద దశవక్త్ర మహంసలంకం. జాత కరిష్యతి సురైరపి దుష్కరాణి వాదైర్విమోహయంతి యజ్ఞకృతోతదర్హాన్. భూరీణి భూర యశసో భణ్ణితాని మహాభుజ. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే ఏమైందయ్యా, ఆయన వదలలేదు, వృత్రాసురుని చంపాడు కదా. ఇంద్రుడికి బ్రహ్మహత్యా దోషం అంటే దాన్ని కూడా పోగొట్టాడు కదా. తర్వాత హిరణ్యకశిపుడు వచ్చాడు. ఏం చేశాడు, హిరణ్యకశిపుడు వస్తున్న దేవతలందరినీ వేధించాడు కదా. ఆయన నృసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుడిని చంపి ఏం చేశాడు, ఆ దేవతలందరినీ రక్షిస్తూ ముఖ్యంగా ప్రహ్లాదుని కూడా రక్షించడం జరిగింది. ప్రహ్లాదుని రక్షించడం జరిగింది. ఏమయ్యా, ఆయన అంతేనా, వామనావతారం ఎత్తాడు. బలిచక్రవర్తిని తొక్కేసి ఇంద్రుణ్ణి రక్షించాడు. ఇంద్రుడిని రక్షించాడు, భూమిని రక్షించాడు. భూమిని పరిపాలిస్తూ బలిచక్రవర్తి నేరుగా ఏం చేశాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. బలిచక్రవర్తి హిరణ్యకశిపుడికి మనవడు, ప్రహ్లాదుడికి ముది మనవడు. హిరణ్యకశిపుడు కొడుకు ప్రహ్లాదుడు కొడుకు
విరోచనుడు విరోచనుడు కొడుకు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి భూలోకానికి రాజుగా ఉన్నవాడు. ఊరికే ఉండకుండా రాక్షసులందరినీ తీసుకుని వెళ్ళి ఆ ఇంద్రుడిని జయించే స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అందుకు మళ్ళీ ఆ దేవతలందరూ వెళ్ళిపోయారు, ఎటు పడితే అటు. దేవతలందరూ వెళ్ళిపోతే భూమి మీద ఉన్న జీవరాశులకు ఆహారాలు తయారు చేసేది ఎవరు? అవునా? స్వర్గలోకంలో ఉన్న దేవతలే భూలోకంలో శక్తులుగా ఉద్భవించి కదా ఆహారాన్ని తయారు చేసేది వాళ్ళే. కానీ వాళ్ళు వెళ్ళిపోతే ఇక్కడ వీడే చేస్తారా? ఏం చేస్తారండి? అన్నీ తినేస్తారండి. ఒక ముఖ్యమంత్రి వచ్చాడండి, రాష్ట్రాన్ని అంతటే బాగుపరచాలి అని అనుకుంటాడు. ఇంకొక ముఖ్యమంత్రి వస్తాడండి, ప్రజలకి ఇంత బిచ్చం పడేస్తాను, కాముగా కూర్చోండిరా, అంతా నేను దోసుకుపోతాను అని అంటాడు. అవునా? మీ ఇళ్ళు కాజేస్తాను, మీ పొలాలు కాజేస్తాను, మీ డబ్బులు లేకుండా చేస్తాను, కానీ మీకు కావాల్సింది ఇప్పటికి వేసేస్తానులే అని వీళ్ళనే రాక్షసులు అంటారు కదా. అలాంటి పరిస్థితుల్లోనే ఏం చేశాడు? ఆ బలిచక్రవర్తిని తొక్కేశాడు, పాతాళలోకాన్ని చెక్కేసి భూమిని రక్షించి ఏమయ్యా ఆయనకి అప్పచెప్పాడు. ఎవరికి? ఇంద్రుడికి అప్పచెప్పాడు కదా. ఆ తర్వాత ఆ విధంగానే నడుస్తూ ఉందండి. అయిపోలేదు అక్కడికి. తర్వాత రాజులందరూ రెచ్చిపోయారు. ఎందుకు? రకరకాలుగా. ఇదిగో ఈ బలిచక్రవర్తి ఉన్నాడు కదా, ఇంత ధర్మాత్ముడు అయితే బలిచక్రవర్తిని ఎందుకయ్యా ఆయన వచ్చి చంపేశాడు, ఆయన మీద పగ తీసుకుంటామని రాను ఏమైంది? రాజులకు అందరికీ అహంకారం, రాజ్యాన్ని పరిపాలిస్తాం రాజులకు అందరికీ అహంకారం వచ్చేసిందండి. ఏం చేశాడండి ఆయన పుట్టాడు అదేది వీళ్ళందరూ వచ్చి ఐహయ మహారాజు. ఎవరయ్యా ఆయన? కర్తవీర్యార్జునుడు. ఐహయ దేశానికి మహేశ్వరం అని అంటారు కదా, మాహిష్మతే మహేశ్వరం. ఇది ఉజ్జయినికి ఓంకారేశ్వరానికి మధ్యలో ఉంటుంది మాహిష్మతి అని, నర్మదా నది ఒడిన. ఆయన అక్కడ ఉండి, అవునా, అలాగ అడవికి వెళుతూ దగ్గరే 30-40 కిలోమీటర్ల దూరంలోనే రేణుకాదేవి జమదగ్ని మహారాజు ఆశ్రమం. అక్కడికి వెళితే నైట్ అయిందని చెప్పి ఆయన మంచి విందిస్తే, నువ్వు ఇంతమందికి ఇలాగ ఒక రాత్రిలో చార్జ్ చేయగలిగా అంటే, నాకు ఏమయ్యా సరే గోవు ఉంది, ఆ గోవు వలన వచ్చిందని ఆ గోవు నాకు ఇచ్చేసేయని బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయాడు. పరశురాముడిని పిలిచింది వాళ్ళమ్మ, రామ రాలా. ఈ లోపల పరశురాముడు వచ్చి ఈ లోపల ఏమైపోయింది, గోవుని తీసుకెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళి అడిగాడు, అయ్యా ఈ గోవు మీ దగ్గర ఉండకూడదండి, కామధేను ఇది, మేము కూడా దాని నుండి ఏమి ఆశించాం, పాలు మాత్రం శివుడికి అభిషేకం చేస్తామండి, కాబట్టి మా యజ్ఞాలలో అది ఉండాలి అని నవ్వేసి అడిగిన. ఇవ్వడానికి తీసుకొని వచ్చింది, పో ఇక్కడ నుంచే బాబునాడు నువ్వేంట్రా చేసేది పో అనేసాడు. అక్కడ హేళనగా చూశాడు, అనేక రకాలుగా చెప్పాడు. పరశురాముడు ఊరికే వెళ్ళి గొడ్ల పెట్టి నరికేలేదు, బ్రాహ్మణులను పిలిపించాడు, క్షత్రియులను పిలిపించాడు, సమావేశాలు పెట్టాడు, ఎన్నెన్నెన్నెన్నో డిస్కషన్లు చేశారు. ఎంత చెప్పినా వినలే. వీరకపోగా ఆ వచ్చిన రాజులందరూ హేళన చేశారు, బాబునాడు బెదిరిస్తున్నాడు మమ్మల్ని అని. అవునా? పదవులలో ఉన్న శక్తి కలిగినటువంటి మా రాజుల్ని బాపనోడు బెదిరించడమా అని తోసేయడానికి ప్రయత్నం చేశారు. పెద్ద గంటలు కొట్టలి 21 సార్లు తిరిగాడు. తిరిగి మొత్తం అహంకారముతో దుర్మార్గంగా వ్యవహరించే రాజులను అందరినీ మడిపెట్టేశారు. వరుస పెట్టి అందరిని నరుక్కుంటూ వెళ్ళలా, అహంకారంతో ఉన్న వాళ్ళందరినీ మట్టు పెట్టాడు కదా. అయిపోయిందండి. తర్వాత ఏం చేశాడు? అలాగా ఆయన రాజ్యాన్ని ఆయన ఏం పరిపాలించలేదు, వేరే ఆయనకు అప్పచెప్పాడు. అట్లా భారద్వాజుడికి అప్పచెప్పాడు అలా కదా. ఆ తర్వాత ఏమైంది అయ్యా? ఈయనే శ్రీరాముడుగా ఉద్భవించాడు. అక్కడ పరశురాముడు భార్గవరాముడు, ఆయనే ఇక్కడ శ్రీరాముడుగా ఉద్భవించాడు.
సేతు నిర్మాణాలు చేశారు, రావణాసురుడిని సంహరించేశాడు కదా. ఆ తర్వాత ఏమయ్యాడయ్యా ఈయనే ఏమయ్యాడు, ముందు ముందు జరగబోయేది కూడా చెప్తున్నాను. మా శ్రీకృష్ణుడుగా పుట్టాడు, ఆయనే తర్వాత బుద్ధావతారము ఎత్తాడు కదా. ఇంకా రావాలి ఒక అవతారం, కలికి అవతారము అని చెప్పి దానికోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు అండి. ఇదిగో ఈ విధంగా దశ అవతారాలు కాదు 24 అవతారాలు ఎత్తాడండి ఆయన. అందులో మోహిని అవతారం కూడా అంటారు కదా. అనేక రకాలుగా కొన్ని అట్లాగా ఉండి ఉద్భవించడం, కొన్ని క్షణాల్లో పని అయిపోవడం, వెళ్ళిపోవడం అనేటువంటివి జరిగాయి. కానీ కొన్ని భార్గవరాముడు, శ్రీరాముడు, బలరాముడు కూడా అంటారు ఆయన అంశతోనే పుట్టాడని. శ్రీకృష్ణుడు కదా అనేక సంవత్సరాల పాటు ఉన్నారు ఇక్కడ, అనేక సంవత్సరాలు ఉన్నారండి. ఓకే, భూమిని రక్షించారండి, దుష్టుల్ని సంహరించి సజ్జనులను రక్షిస్తూ భూమిని అంతటిని నిలబెట్టారండి అని. ఓకే, తర్వాత ఏమైందయ్యా, సరే కానీ అలాగ అవతరించినటువంటి ఆయనని అందరినైనా సరే లేదా ఏ ఒక్కరినైనా సరే భక్తి ప్రపత్తులతో ఎవరు ఆరాధిస్తూ ఉన్నారో వాళ్ళకు ఆయన అనుగ్రహం కలుగుతుంది. నువ్వు ఏ రూపాన్ని ఆరాధించినా సమానంగానే కలుగుతుంది. కాకపోతే అన్ని రూపాల్లో చరిత్రలు లేవు అక్కడ. దానికి రాముడికి కృష్ణుడికి ఉన్నంత చరిత్ర. భార్గవరాముడు కూడా ఉన్నారు కానీ ఆవేశ రూపం అక్కడ, ఆవేశ అవతారం కదా. వీళ్ళైతే అన్నీ చూపించారండి. సో కాబట్టి వీళ్ళని ఆరాధిస్తారండి ఎక్కువగా. ఇట్లాగా ఆరాధిస్తే ఆయన్ని వశం చేసుకోవచ్చు, ఆయన అనుగ్రహాన్ని పొందొచ్చు, తరించుకోవచ్చునండి. సరేనండి, ఎట్లాగా అర్చించాలండి ఆయన్ని, పూజా విధానం కూడా చెప్పబోతున్నారు. చూద్దాం. 5వ అధ్యాయం, భగవంతుని సేవింపని వారి గతి ఏంటి, భగవంతుని సేవించే విధానం ఏంటి. ఓకే, రాజోవాచ భగవంతం హరిం ప్రాయో న భజంత్యాత్మవిత్తమాః చత్వారో జగ్నిరే వర్ణ గుణైర్విప్రాదయః పృథక్ యేషాం పురుషం సాక్షాత్ ఆత్మ ప్రభవమీశ్వరం. హరి ఓం. ఓకే, అయితే ఈయనేమడుగుతున్నాడు రాజోవాచ, భగవంతం హరిం ప్రాయో న భజంతి ఆత్మవిత్తమాః తేషాం అశాంతకామానాం కానిష్ట అవిస్తాత్మనాం. అయ్యా ఓ యోగులారా, మహాత్ములారా, మీలాంటి వారు ఉన్నారే కొంతమంది ఆత్మజ్ఞాన సంపన్నులు, భగవద్భక్తులలో చాలా శ్రేష్ఠులు కదా. మీరు తరించున్నారు కదా. మిమ్మల్ని అనుసరించే వాళ్ళు ఎటు తరిస్తారు, కానీ మిమ్మల్ని తిరస్కరించే వాళ్ళు, అయ్యా భక్తులే కొంతమంది మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారు అని అనుకోండి, ఆరాధిస్తూ ఉన్నారు. ఏమయ్యా, ఉగ్రవాదులు ఆరాధిస్తారు, తీవ్రవాదులు ఆరాధిస్తారు, అన్ని మతాల వారు ఆరాధిస్తారు. అవునా? దేనికోసం ఆరాధిస్తారు? ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఉంటారే, వాళ్ళు చెట్టుకో పుట్టకో పూజ చేసి అక్కడ అనుకుంటారు, పలానా వాడిని వేసేద్దాం అనుకుంటున్నాం, మాకు అవకాశం కలిగించు అని. మంచి పనే చెడు పనా? మరి ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? ఎంతమందో అలాగా
సరే వాళ్ళని పక్కన పెట్టండి, మానవుల్లో స్వార్థపరులైనటువంటి వాళ్ళు కదా, చందాలు వేసుకొని, అవునా, కొంతమందిని నిర్ణయించుకొని ఏమంటారు, ఎవడో ఒకరు లేపేయడానికి నిర్ణయించుకొని పని కట్టుకొని వెళ్ళి చేస్తూ ఉన్నారే. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? వివేకం లేదు, సద్గుణాలు లేవు, ఇంద్రియ నిగ్రహం లేదు. వీడేదో కావాలనుకున్నాడు, దానికి అడ్డొస్తే వాడిని లేపేస్తాం. ఇప్పుడు చూస్తున్నాం, ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, వాడు ఎవడో అక్కడ గెలిచాడట పంచాయతీ ప్రెసిడెంట్గా, ఓడిపోయినాడు వచ్చి వీడిని వేసేయడానికి ప్రయత్నం చేసేసాడు. అవునా? ఎందుకు? నేనే గెలవాలి, ఇంకెవడు ఉండకూడదు. ఇప్పుడు చూస్తున్నాం, నిరంతరం పార్లమెంట్లో కూడా చూస్తున్నాం. అవునా? ఇన్నేళ్ళు పరిపాలించాం మేము, ఇప్పుడు మాకు అధికారం లేకపోతే మేము ఎట్టా బతకాలి? కాబట్టి ఏదో విధంగా మీ మీద బురద చల్లుతూనే ఉంటాం. మీరు దిగిపోండి, ఈ దేశం మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం. అవునా? దేశం బాగుపడాలని ఎందుకు కోరుకోవాలి? దేశం బాగుపడితే మాకేం వస్తుంది, మీకేం వస్తుంది, కానీ మాకు అధికారం కావాలి, మేమే అనుభవించాలి, జనాలందరూ ఎడిపోయినా పర్వాలేదండి. ఏమయ్యా, అదే వంశం కొనసాగుతూ ఉంటుంది, కొనసాగుతూనే ఉంటాయి కదా. రాక్షసులు ఒక రూపంలో కొనసాగుతారు, అసురులు ఒక రూపంలో కొనసాగుతారు, మానవులు ఇంకో రూపంలో కొనసాగుతారు, దైవతుల్యులు వాళ్ళు కూడా కొనసాగుతూ ఉంటారు. ఏమయ్యా, ఇలాగా మనసు చెడిపోయినటువంటి వాళ్ళందరూ ఎట్లా బాగుపడతారయ్యా? నువ్వే అన్నావు కదా, చతుర్విధ, అదే చాతుర్వర్ణ్యం మయా సృష్టమని. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, 4 రకాల వాళ్ళని అవి కూడా పురుషోత్తంలో చెప్పారు కదా. తల నుండి బ్రాహ్మణులు పుట్టారు, భుజాల నుండి క్షత్రియులు పుట్టారు, తొడల నుండి వైశ్యులు పుట్టారు, పాదాల నుండి శూద్రులు పుట్టారు. నిజంగానా? అదెట్లా? ఏమయ్యా, మనుషులు పిల్లలు కంటారని విన్నాం కానీ ఇట్లాగా కంటారని మేము ఎప్పుడు వినలేదు. ఇట్లాగా కంటారని ఎప్పుడూ వినలేదే. కాదు, వాటికి ఉన్న స్థానాన్ని బట్టి జన్మిస్తారండి స్వభావంతో. జ్ఞానం కలిగిన వాళ్ళనే బ్రాహ్మణులు అన్నారు, ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళనే క్షత్రియులు అన్నారు, సంపాదించే వాళ్ళనే వైశ్యులు అన్నారు, ఏమీ చేతకాని వాడిని శూద్రుడు అన్నారు కదా. ఇలాగా 4 రకాలుగా కూడా జనాలు వస్తూ ఉన్నారు కదండి. అంతెందుకండి, స్త్రీలు అన్నారు. ఈ నలుగురిలో స్త్రీలు ఉన్నారా లేదా? స్త్రీలు ఉన్నారా లేదా? ఇప్పుడు 4 రకాలుగా ఉన్నారండి. జ్ఞానాన్ని బోధించే ఋషులుగా ఉన్నారా లేదా? పరిపాలన చేసే రంగంలో ఉన్నారా లేదా? సంపాదించేవాడుగా ఉన్నారా లేదా? అవునా కదా? ఆ లోపల గుణం ఏదైతే ఉంటుందో ఆ వర్ణంలోకి వెళ్ళిపోతారండి. ఏమయ్యా, అలాగ స్త్రీలను కూడా ఉద్ధరించావు కదయ్యా నువ్వు, అవునా కదా? అట్లాగే వీళ్ళందరూ ఓకే, వాళ్ళల్లో మోహానికి లోబడి దుష్టకార్యాలు చేస్తూ ఆకర్షణల చేత పతనమయ్యి, అయినప్పటికీ కూడా అధికారాలు కావాలి అనే లోకాన్ని నాశనం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే. ఏమయ్యా, వాళ్ళు ఎట్లా తరిస్తారయ్యా? అవునా? వాళ్ళ నుండి జనాలు ఏ విధంగా రక్షించబడతారయ్యా? మాకు వాళ్ళు ఏమవుతారు అది కూడా తెలియపరచయ్యా అన్నారు. ఓకే, తెలియపరుస్తాం, చూద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.